ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకునే అంశం చింతమనేని ఏర్పాటు చేసిన విష వలయపు రాజకీయంలో తెలుగుదేశం పార్టీ పావు అయ్యింది. ఇతని యొక్క విష సంస్కృతి, విష రాజకీయం, ఇతని రాజకీయ భవిష్యత్తు కోసం తన బిడ్డను రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. నేను అనని మాటల్ని అన్నట్లుగా చిత్రీకరణ చేసి ఆ చిత్రీకరణలో ఒక మైండ్ గేమ్ ఆడి దాన్ని చిత్రీకరణ చేసిన నేపథ్యాన్ని నేను మీ ముందు ప్రజెంట్ చేయటం కోసం ఈ పూట నేను మీ ముందుకు వచ్చాను. ఇందులో మొట్టమొదటిగా నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, కొన్ని ఛానల్స్ వారు చింతమనేని కూర్చోపెట్టి మరి కొంతమంది అనలిస్టులు వాళ్ళకి మరి తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో అతని ఫ్యామిలీ గురించి, అతని బిడ్డ గురించి నేనేదో మాట్లాడినట్టుగా మరి కొంత రాజకీయ లబ్ధి పొందే విధంగా దాన్ని ప్రేరేపణ చేయటం అనేది జరిగి, నేను దానికి వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం, పిల్లల్ని రోడ్డు మీద తీసుకురావటంలో నేను మానసికంగా వ్యాకులం చెంది నేను మీ ముందుకు రావటం జరిగింది. ఇందులో నేను మీ మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నా, నేను 2/5/2026 నేను మొట్టమొదటి ప్రెస్ మీట్ మీ ద్వారా నేను వచ్చా. ఆ రోజే జయప్రకాష్ చౌదరి అనేవాడితో ఒకడితో పోస్ట్ పెట్టించారు. అసలు ఈ తగాదాకంతా కూడా మూల కారణం ఈ జయప్రకాష్ చౌదరి అనే ఎమ్మెల్యే యొక్క పాలేరు. వీడు ఏమని దీంట్లో ఇంకొక ఎలిగేషన్ ఏంటి అంటే, నేనేదో వైసీపీ వాళ్ళతో అంటకాగుతున్నాను అనేది ఒకటి మాట్లాడాడు. ఇతను మాట్లాడిన దాంట్లో వాళ్ళ అభిప్రాయం నేను మీకు చదివి వినిపిస్తాను. ఇదిగో ప్రతి ఒక్కళ్ళు, ఇదిగో నువ్వు లెగిస్తే ఉంటుంది వైసీపీ నాయకులతో, నువ్వు లెగిస్తే ఉంటుంది వైసీపీ నాయకులతో. నేను అతని యొక్క మాట్లాడిన దాన్ని వర్డ్ కింద తీసుకొచ్చి కూడా నేను మీకు ఈరోజు నేను ఇది ఇస్తున్నా. ఆ జయప్రకాష్ అనేవాడు మాట్లాడింది, వాళ్ళ కేసులు వాదించి వాళ్ళకు బెయిల్ తెప్పించి వాళ్ళు నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. దీన్ని పట్టుకుని నేనేదో వైసీపీ కోవర్ట్ లాగా చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు. అతను అన్న మాటలు మీరు ఆ వీడియో పరిశీలన చేస్తే నేను నేను మీకు ఇస్తున్నా. కేసులు ఒక లాయర్గా నేను కేసులు చేయటంలో ఉన్న తప్పేంటో నాకు చెప్పమని నేను కోరుకుంటున్నా. గవర్నమెంట్ పథకాలే ఉన్నాయి, పెన్షన్లు ఇస్తున్నారు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దాంట్లో వైసీపీ వాళ్ళకి పెన్షన్లు ఏమైనా ఆపేస్తున్నామా? గవర్నమెంట్ ఆపేస్తుందా? అది ఒక పాలసీ ప్రకారం అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు. దానిలో వైసీపీ వాళ్ళు ఉండరా? మానేస్తున్నారా? నేను ఒక లాయర్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి న్యాయ సహాయం అందించమన్నప్పుడు లాయర్గా నా ప్రథమ కర్తవ్యం ఏంటి? అతనికి న్యాయ సహాయం అందించడం. నువ్వు ఫలానా పార్టీ వాడు, నేను అందించడం అంటే నాకు మా చట్ట పరిధిలో ఎథికల్గా నేను నష్టపోతా, అనెథికల్నెస్ అవుతుంది. అది నేను చేయాలి. వాళ్ళు నేను చేసిన దానికి కృతజ్ఞతాభావంగా మీడియాలో పోస్టులు పెట్టుకుంటే దానికి నా తప్పేంటి? నేను వైసీపీలోకి వెళ్ళిపోయినట్ట? ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారో చూడండి. పోతే అతనే మాట్లాడాడు, వీడెవడో నాకు తెలియదు, వీడు నాకు సంబంధించిన వ్యక్తి కాదు. వీడు మాట్లాడిన దాంట్లో వినండి. ఎందుకంటే ఆ రోజు ప్రభాకర్ గారు నీ ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటనలో అప్పుడు లోతుగా మాట్లాడాల్సి వస్తే అతను మాట్లాడింది చూడండి. మాట్లాడాల్సి వస్తే ఆయన నీకు చేసింది ఏంటో నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. లోతుగా మాట్లాడటం అంటే నా కుటుంబం గురించి మాట్లాడటం. మేమెవరూ మర్చిపోలా. నీ ఇంట్లో జరిగినటువంటి ఒక సంఘటనలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ రోజు ప్రభాకర్ గారు నీ కుటుంబానికి నీకు అండగా నిలబడిన తీరు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. మేమెవరూ మర్చిపోలా.
ఎందుకంటే ఆ రోజు నీ కూతుర్ని కాపాడే విషయంలో మేమందరం కూడా నీకు సహకరించి నీ వెన్నంటే ఉన్నాం. వీడెవడు నా కూతుర్ని మాట్లాడటానికి? ఈడేమన్నా నా బంధువా, నా ఫ్రెండా, నా ఊరోడా, నా ఏరియావాడా? ఈ పనికిమాలిన రాస్కల్ వీడికి సంబంధం ఏంటి మాట్లాడటానికి? ఇంకేం చెప్తాడంటే, నీ అమ్మాయిని కూడా మేము కంటికి రెప్పలా కాపాడిన వాళ్ళలో నేను ఒకడిని. ఈడెవడో, వీడికి సంబంధం ఏంటి? నా అమ్మాయిని ఈడేం కాపాడాడు, నా అమ్మాయికి ఏమి ఇబ్బంది వచ్చింది ఈ వెధవ మాట్లాడటానికి? నువ్వు నన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను నా విషయాలు ఇవేమీ మర్చిపోలేదు, మర్చిపోను కూడా. దీన్ని ఏమంటారో ఒకసారి మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలను కూడా ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నా. వీడు మాట్లాడింది 2/5/2026. అదే రోజు నా తండ్రి మీద పెట్టిన దొంగతనం కేసు గురించి కూడా నేను మీ ప్రెస్లో ప్రస్తావించడం జరిగింది. పోతే నేను ఇంకొకటి, నేను దానికి సమాధానం ఇచ్చా. సమాధానం ఇచ్చి ఎప్పుడు ఇచ్చా? నేను జూన్ నెల 6వ తారీఖు, జూన్ నెలలో, ఈ నెలలో నేను సమాధానం ఇచ్చా. సమాధానం ఇచ్చేటప్పుడు ఈ ఆస్పెక్ట్ సంబంధించి నేను చెప్తా. నేను అసలు ఈ మాట మాట్లాడడానికి కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడి నేను మీ ముందు మాట్లాడా. ఇంకో ఇష్యూ ఏం మాట్లాడారు అంటే, మాట్లాడారు ఎవరు? నా మీద పోస్టులు పెట్టిన వాళ్ళు మాట్లాడిన ఇష్యూలు నేను ఆన్సర్ చేశా. అంటే నాకు ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే, ఏ ఆడపిల్ల గురించి నేను చాటును కానీ ఎదురుగా కానీ నేను ఇబ్బందికరమైన మాటలు నేను మాట్లాడినా. నేను ఫస్ట్ చెప్పాను మీకు. 2, ఏ ప్రైవేటు ఏ ఆస్తి కూడా విధ్వంసం రచన నేను చేయను. 3, ఏ వ్యక్తిత్వం మీద నేను మాట్లాడను. కానీ ఈ ఎమ్మెల్యే స్పాన్సర్డ్ వ్యక్తి నేను మాట్లాడినోడిని నేను క్లియర్గా మాట్లాడా. ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే ఫ్యామిలీని గురించి కానీ నేను మాట్లాడలా. నేను చాలా బాధపడుతున్నా. నేను జనరల్గా ఏ ఆడపిల్లల గురించి మాట్లాడను. అట్లాంటిది అతని ఇంటిలో నుండి నేను ఈ రోజు కాదు ఏ రోజు మాట్లాడను. అది నా చెల్లెల కుటుంబం, నేను మాట్లాడను. వాడికి ఆ భేషజాలు లేకపోవచ్చు. రాజకీయానికి తల్లినైనా కూతురునైనా వాడుకోవచ్చు అతను, కానీ నేను అంత దిగజారిపోను. నాకు వ్యక్తిత్వం ఉంది. కానీ ఎమ్మెల్యే స్పాన్సర్డ్ వ్యక్తి నా ఇంటిలో నా కూతురికి సంబంధించి ఒక ఇష్యూ జరిగితే దాన్ని ఎత్తి మాట్లాడించాడు. కానీ అది నా నైతికతను దెబ్బతీయడం కోసం వాళ్ళు మాట్లాడారు. వీడియో పెట్టినోళ్ళు ఇతని గురించే మాట్లాడితే నువ్వు మాట్లాడావు అనేవాడిని, లేదా వీడు మాట్లాడాడు అనేవాడిని. అసలు అతని సబ్జెక్ట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ నా నైతికత దెబ్బతినే పరిస్థితి నా ఇంట్లో ఏమీ లేదు. నా కూతురు నా రక్తం పంచుకుని పుట్టింది కాబట్టి నా కూతురు తీసుకున్న నిర్ణయం ప్రకారం తన వివాహం తను స్వయంగా నిర్ణయం తీసుకుని తన అభిప్రాయం మేరకు తను చేసుకుంది. అది నా బ్లడ్ యొక్క లక్షణం. కానీ కొంతమంది పిల్లల్లాగా, ఆడపిల్లలనలా, నేను కూతుళ్ళనలా, పిల్లల్లాగా నా కూతురు పక్కలు మార్చలా. అరే రాస్కెల్, రాస్కో, ఎవడయ్యా రాస్కెల్? నన్ను ఎవడన్నాడో వాడిని రాస్కెల్ అని నేను సంబోధిస్తే మీ రాజకీయానికి మీరు ఆపాదించేసుకుని రాజకీయ బెనిఫిట్ పొందుదామని, నువ్వు కోల్పోయిన సింపతి ప్రజల్లో నుండి పొందుదామని, తెలుగుదేశం పార్టీలో నాకు లాంటోడు లేకుండా చేయాలని, తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నీ మీద ఆధారపడే విధంగా నువ్వు చేసుకుందామని, రేపు పొద్దున్న నీకు టికెట్ ఇవ్వదని ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోతే నీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వదనే విషయం తెలుసుకుని ఒక విశ్వవలయాన్ని ఏర్పాటు చేసి నువ్వు నేను ఇంకా ఇది కూడా చెప్పి మాట్లాడతా. రాసుకో. మీరు నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే మీరు నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే ఎవరాళ్ళు? నా మీద మీడియాలో మాట్లాడిన వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడా. నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే నేను మీ యొక్క 3 తరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడతా. మీరు తట్టుకోలేరు. వ్యక్తిగతంగా మాట్లాడటం మాని ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం నేర్చుకోండి అని చెప్పి నేను చెప్పా. దీనిలో తప్పేముందో ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏ వ్యక్తిని కానీ, ఏ ఆడపిల్లని కానీ, ఎవరి పిల్లని కానీ నేను మాట్లాడానా?
నెక్స్ట్ ఇతను వారం పోయిన తర్వాత ఈ పథక రచన అంతా చేసి రాజకీయ ఎలివేషన్ కోసం ఎలక్షన్ ముందు నుండి నన్ను పార్టీలో నుండి సస్పెండ్ చేయమంటున్నాడు. అది సాధ్యం కాలేదు కాబట్టి దీన్ని అతనికి ఆపాదించుకుని ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి అతని దగ్గరయ్యే విధానం, నన్ను దూరం చేసే కార్యక్రమం, ప్రజల నుండి సానుభూతి పొందాలనే ప్రయత్నం అయితే ఒకటి చేశాడు. అతను చేసిన ట్రాప్లో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. అతను అంతిమ లబ్ధిదారుడయ్యాడు. తెలుగుదేశం పార్టీ అంతిమంగా నష్టపోయిన పార్టీ అయింది. నాకు లాభం లేదు, నష్టం లేదు. దీనిలో నా ఇంటికి వచ్చిన రోజు అతను మాట్లాడిన మాటలు కూడా నేను తెలుగులో వర్డ్లోకి తీసుకుని నేను మీకు ఇస్తున్నా, వినండి. నో ఛాన్స్. నేను ఎవరి మాట వినను. వాడి అమ్మని దెంగ. నేనేంటో తెలిసి ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని, ఈ కూటమిని అడ్డం పెట్టుకుని నాకు మాట్లాడే ఉద్దేశం లేదు. నేను అన్నా బతికుండాలి, వాడన్నా బతికుండాలి. అరే ప్రభాకర్, నీకు కూటమిని అడ్డం పెట్టుకునే ఉద్దేశం, పోలీసుని అడ్డం పెట్టుకునే ఉద్దేశం లేకపోతే నీ అధికారంలో నుండి యువతలకు రా. నీ అధికారంలో నుండి యువతలకు వచ్చి నన్ను పిలువు. నువ్వు ఏ ఛాలెంజ్ ఇచ్చినా నేను సిద్ధంగా ఉంటా. రా, మనం ఇద్దరం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం ఇదే తెందులూరు నియోజకవర్గంలో. లేదా నువ్వు ఏ ఛాలెంజ్ ఇచ్చినా నేను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నా. నీ అధికారం నుండి నువ్వు బయటికి రా. తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని నీ దాష్టీకం సాగించడం ఇక సాధ్యం కాదు. నీ యొక్క దాష్టీకాలకి ఫుల్ స్టాప్ పెట్టే పనిని నేను మొదలుపెట్టా. నీ సంగతి నేను చూస్తా. నువ్వు నా ఇంటికి వచ్చినంత ఈజీగా నేను వదిలిపెట్టను. చట్ట ప్రకారం నీ మీద ఏమి యాక్షన్ తీసుకోవచ్చో అన్నీ తీసుకుంటా. నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తా. ఉద్దేశం లేదు. నేనన్నా బతికుండాలి, వాడన్నా. నన్ను ఆపుతారా ఏంట్రా? ఈరోజు ఏమైనా సరే శాలరీలు లేచిపోవాల్సిందే. నీకంత సినిమా లేదురా ప్రభాకర్, నీకంత సినిమా లేదు. నీ సినిమా ఏంటో ఈ కాన్స్టిట్యున్సీలో అందరికీ తెలుసు. నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడక్కర్లా. నీ స్థాయి అది కూడా కాదు. పట్టురా, కూల్చు 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 కూల్చు. ముందు నో, నేను ఎవరి మాట వినను. ఏంటి పుడింగాడు ఈడు మాట్లాడేది, ఈడు మాట ఇంకొకటి వినేది, ఈడికి ఇంకొకటి చెప్పేది. వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషుల్లా యాక్ట్ చేస్తున్నారు. వాడి ఇల్లు నేలమట్టం అయిపోవాలి. అమ్మా నువ్వు ఆగు అమ్మా. వాడు అన్నది మనల్నేనమ్మా అంటే పాప చెప్తుంది, నాన్న మామ అన్నది మనల్ని కాదు, మామ అన్నది మనల్ని కాదు. ఎవరయ్యా బుద్ధుందా మాట్లాడటానికి? వీడికి నీళ్ళు వచ్చినాయి. పిల్లని తీసుకొచ్చి రోడ్డు మీద పెడతాడా? వీడికి రాజకీయం ఎక్కువ భార్య బిడ్డల కన్నా. సిగ్గుందా లేదా? బుద్ధుందా లేదా? చిందమనేనికి ఇంత దిగజారిపోవాలని రాజకీయ ప్రాబల్యం కోసం. ఏది ఏమైనా సరే వాడి ఇల్లు కూల్చేయండిరా. నీకు జీవితకాలం అవకాశం ఇస్తాం మిస్టర్ చింతమనేని. చేతనైతే నా ఇంటికి ఇటుక ముక్క పట్టుకెళ్ళు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే రా, నేను వ్యక్తిగా వస్తా, నువ్వు వ్యక్తిగా రా. నీ అధికారాన్ని వదిలిపెట్టు. 1924లో నీకు అధికారం లేనప్పుడు నీ ఇంటి పక్కనోడు కూడా దాఖలా నీతో. నీ ఇంటి పక్కనోడు దాఖలా. నా ఊర్లో నాకెవరో లేరని చెప్తున్నావు. నీ ఊర్లో నీకెవరో లేక పోలీసులు ఎత్తుకుపోతుంటే నేను నా ఊర్లో జనాన్ని పెట్టి అడ్డం తిప్పి నేను వెనక్కు కొట్టుకొచ్చా. నువ్వు నా గురించి మాట్లాడక, నేను చాలా మాట్లాడతా. పైపెచ్చు నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడిన అనేది నా సిద్ధాంతం. నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నా. నీ దగ్గర సరుకుంటే, నీ దగ్గర పద్ధతి ఉంటే నేను మాట్లాడే వాటికి నువ్వు ఇష్యూ బేస్డ్గా సమాధానం చెప్పు. వ్యక్తిగతంగా తీసుకెళ్లాలనుకుంటే, వ్యక్తిగతంగా కావాలనుకుంటే నీ అధికారాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి రా. నేను సిద్ధంగా ఉంటా. నేను ఏం మాటలైతే మాట్లాడానో ఈ మాటలకు అన్నిటికీ కట్టుబడి ఉన్న చింతమనేని. ఎప్పుడైనా నువ్వు ఏది చెప్పినా నేను సిద్ధంగా ఉంటా. నా ఇల్లు కూల్చాలి అంటే చెప్పిరా, కూల్చో. నీ దగ్గర దమ్ముంటే రా, నువ్వు అక్కడవే. తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో కొంతమందిని వెంబడేసుకుని నీకు సిగ్గు ఉండాలి నా మీదకి రావడానికి. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నా, నా జోలికి నువ్వు రానంతసేపు నేను నీ జోలికి రాను. నువ్వు నా జోలికి వస్తే నేను గాంధీ మహాత్ముడిని కాదు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి. నేను
అహింస పరమో ధర్మ అందరూ నమ్ముతాం. కానీ నేను ఇంకో సిద్ధాంతం నమ్ముతా. ధర్మహింస తదైవచ, ధర్మహింస తదైవచ. ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం, ధర్మం మీద బేస్ అయి పోరాటం చేయటం కోసం ఎంత దాకైనా వెళ్తా. జాగ్రత్త, కబడ్దార్. నా చెల్లెలకి నాకు తగాదా లేదు. వాళ్ళు కూడా వచ్చారండి మొన్న. ఎవరో అతని భార్య వచ్చింది, పాప అల్లుడు వచ్చారు. నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చా. ఇచ్చిన రోజున వాళ్ళు ఉన్నారని మెన్షన్ చేశా. వాళ్ళు వచ్చారని కూడా నేను ఎక్కడా చెప్పలా. పోలీసులు నన్ను ఇన్వెస్టిగేట్ చేసినా నేను అదే చెప్తా. అతని భార్య కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ నా ఇంటికి అతన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చారు తప్ప వాళ్ళు నా ఇంటి మీద ఎటువంటి వ్యవహారం చేయడానికి వాళ్ళు రాలా. వాళ్ళ తప్పు లేదు. వాళ్ళు అతను వారించడానికి వచ్చారు. వాళ్ళు వీడికి ఎక్కువైపోయి తప్ప తాగి ఊళ్ళో జనం కొంపలు కోల్చడానికి బయలుదేరడానికి వీడి దగ్గరే ఉన్నాయి ఆ డంపర్లో. మా దగ్గర ఉండవా డంపర్లో? ఇతనికి ఇళ్ళు లేవా? ఇతనికి ఆస్తులు లేవా? నువ్వు ఈ నియోజకవర్గంలో ఎంత విధ్వంసకాండ చేసావో, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసావో ఒక్కోటి బయట పెడతా. నువ్వు విధ్వంసం చేసినట్టుగా రేపు పొద్దున వాళ్ళు కూడా విధ్వంసం చేస్తే నువ్వేమవుతావో, నీ ఫ్యామిలీ ఏమవుద్దో, నీ ఆస్తులు ఏమవుతాయో ఆలోచించాయి. మనం అట్లాంటి కార్యక్రమాలకు తెరెత్తకూడదు. మనం అట్లా తీసుకుపోకూడదు. మనం నియంత్రణను పాటించాలి. నువ్వు అధికారంలో ఉన్నావు, చట్టబద్ధంగా నువ్వు పరిపాలన చేయి. నేను తప్పు మాట్లాడితే చాలా మార్గాలు ఉన్నాయి. నా మీద కోర్టులో వేయి, పోలీస్ కేసు అయ్యి, డ్యామేజ్కి అయ్యి. నువ్వెవడవయా నా ఇంటి మీదకి రావడానికి? ఎవరు ఆస్తుల మీదకి వెళ్తావు? ఇట్లాంటి సంస్కృతిని దెందులూరులో అలవాటు చేసి ఈ దెందులూరు నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని అగచాట్లు పాలు చేయొద్దని మీ ద్వారా చింతమనేనికి నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నా.